మీలో చాలామంది అనుకుంటారు తొడగొట్టడం ఏంటండి, తొడగొట్టమని బైబిల్లో ఉంటేనే పిడి సుందరం నోట్ వస్తుంది. ఏనైనా పిడి సుందరం ఎప్పుడు లేని మాట బైబిల్లో కాని మాట ఎప్పుడు చెప్పడు. ఎక్కడుందో నాయన తొడగొట్టమని? యెహెజ్కేలు గ్రంథం తీయండి. ఎందుకంటే ఇందులో శత్రువులు ఉంటారు, మనల్ని ఎక్కడ తప్పులు పడదామని. వాళ్ళకి అదే పని. 1/2 కేజీ మాంసం లేనివాడు తొడగొడుతున్నాడు సినిమా యాక్టరు. పెట్టుడు మీసం, పెట్టుడు జుట్టు, కట్టుడు పళ్ళు, ఇదంతా ఒరిజినల్. ఒక ఆవిడ వచ్చి హైదరాబాద్లో బుర్రలో చేయడుతుంది. ఎందుకమ్మంటే ఇది విగ్ ఏమో డౌట్ వచ్చిందని. విగ్ కాదు, ఒరిజినల్. యెహెజ్కేలు గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనం. మళ్ళీ రెండుసారి చెప్పండి రా. యెహెజ్కేలు గ్రంథం అంటారా? యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం చదువు నాయన. నరపుత్రుడా, ఏడు. వాళ్ళు చూసి, ఆ జనాన్ని చూసి ఏడు. నెక్స్ట్ స్టెప్ కేకలయ్యి, అది నా జనుల మీదికిని, ఇశ్రాయేలీల ప్రధానుల మీదికిని వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించింది గనుక నీ తొడ కొట్టు అని ఉంది. చూడండి ఇక్కడ. దొంగలు ఏమంటారంటే చూడండి, రౌడీ ఓడిలో మాట్లాడుతున్నాడు పిడి సుందరరావు అంటారా? అంటారండి బాబు, అలా మెత్తగా ఉంటారు. కానీ దొంగలు, దేవుడు రోషం గలవాడు. ఆయన కొడుకు రోషంగా ఉండొద్దా? దేవుడు రోషం గలవాడు, భయంకరుడు. ఈ దాదాల కంటే టాప్లో ఉంటాడు ఆయన. అలాంటి దేవుడు పిల్లలం. రెండోది ఏం చేయమన్నాడు చెప్పమంటారా? గొడ్డలోడ తీసేయమన్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి పంచులు ఓడగొట్టేస్తారన్నాడు చిరంజీవి తమ్ముడు. గుర్తుందా మీకు? ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ వాళ్ళకి పంచులు ఓడగొట్టేస్తానన్నాడు. అది దేవుడే ఉన్నాడో చూస్తారా? యోబు గ్రంథం 12వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి లేపేస్తానన్నాడు. చూడండి ఆ వచనంలో. ఇటు నువ్వు మేధావ్వా, ఆలోచిస్తావా? గొడ్డ లోడ తీసేస్తానన్నా. ఒక ప్రసంగంలో అయితే గొడ్డ లోడ తీసేస్తానన్నాను. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం. రాసుకోండి, ఇవి రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం. సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనము మీద నుండి దిగి తమ చొక్కాయిలను, విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులు పడిన వారై నేలను కూర్చుండి గడగడ వణికిపోతూ నన్ను చూసి విస్మయపడతారని చెప్పాడు ఆ రోజు. నిన్ను చూసి విస్మయపడతారు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలామంది ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వీళ్ళందరికీ పాఠాలు నేర్పించానండి. అరే ఇలా రారా అని పిలిచి మరి ఇటు రారా. దీని మీదేనండి 6 దినాల్లో సృష్టి కార్యక్రమం ఏంటి? దినం అనగానే వాడి మైండ్లో ఏం పడిపోద్దంటే, ఎవడి మైండ్లోనైనా భూదినం అంటారు. ఆఖరి రోజు కదా, జాగ్రత్తగా వినండి, మంచి సైన్స్ చెప్తాను మీకు. దినం అంటే భూదినం, అంతేనా? అదేనా దినం అంటే? నీ నాలెడ్జ్ అంతవరకే ఉందన్నమాట. భూమి మీద ఉండిపోయింది, పక్కనున్న గ్రహం దగ్గరికి కూడా వెళ్ళలేదు నీ జ్ఞానం.
పక్క నుండి గ్రహం ఉంది. సూర్యునికి భూమికి మధ్యన 2 ఉన్నాయి. భూమి తర్వాత మరికొన్ని ఉన్నాయి. మరి వాటికి దినాలు లేవా? ఒక చిన్న పాప చెప్పింది గుర్తుందా? నిన్న మొన్న ఒక చిన్న పాప విశ్వదినానికి గ్రహాల దినాలకి తేడా చెప్పారు. ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలని. ఏమండి? భూదినం వేరు, అంగారక దినం వేరు, గురుదినం వేరు, బుధ దినం వేరు, సూర్య దినము వేరు, నక్షత్రముల దినముల వేరు, గెలాక్సీల దినముల వేరు, గెలాక్సీల దినములు వేరు, గ్రహాల దినములు వేరు, నక్షత్రాల దినములు వేరు, నక్షత్ర మండలాల దినములు వేరు. సైన్స్కి చాలా తెలియదండి. ఇంకా సైన్స్కి కూడా చాలా తెలీదు. మీరు అంతో ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, కొంచెం ఆలోచించండి. సైన్స్కి కూడా తెలియదండి. బైబిల్కి తెలిసినంత సైన్స్కి కూడా తెలీదు. బైబిల్ చదువుదాం. రావుపూడి వెంకటాద్రి అనేవాడు బైబిల్లోని ప్రారంభ మాటతోనే తప్పులు ప్రారంభమయ్యాయి అన్నాడు. ఆడొక చిన్న పనికి మాలిన వాడులండి, పోటీకి రాని పిరికి బంద. ఇప్పుడు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది ఏంటంటే ఎప్పుడు? ఇన్ ద బిగినింగ్ అంటే ఎప్పుడు? బిగినింగ్ అంటే ఎంతకాలం ముందు? 100,000 కోట్ల సంవత్సరాలకు పూర్వం. ఇంకా ఎక్కువ కావచ్చు. 100,000 లక్షల కోట్ల సంవత్సరాలకు పూర్వం ఆది యందు. జాగ్రత్త, మిమ్మల్ని అడ్డుకుంటారు వాళ్ళకు. మీకోసం ఈ పాఠం చెప్తున్నాను. ఆది యందు, ఇన్ ద బిగినింగ్ అంటే ఇప్పుడు తెలీదు. 100,000 లక్షల కోట్ల సంవత్సరాల క్రితం దేవుడు ఏం చేశాడట? దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎలా సృజించానని కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అప్పటికి మనం అనుభవించే ఈ నేల నీళ్లలో నానబెట్టబడుతుంది. మ్యాటర్, పదార్థం. 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఏం లేదు. నీళ్లలో పదార్థం ఉంది. పదార్థం అంతా నీళ్లలో ఉంది. నీళ్లు పైన ఉన్నాయి పదార్థం మీద. టోటల్ చీకటి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మీరు బజార్ నుంచి తెచ్చుకున్న కాయగూరలు, పాలు, మాంసము, చేపలు చెడిపోకుండా ఉండాలి అంటే చల్లని వాతావరణంలో భద్రపరచాలి. అది ఈరోజు సైన్స్ చెప్పింది. రిఫ్రిజిరేటర్ కనిపెట్టబడింది, కోల్డ్ స్టోరేజ్లు కనిపెట్టబడ్డాయి. వస్తువులన్నింటినీ భద్రపరుస్తున్నారు. ఎక్కడ? కోల్డ్ స్టోరేజ్లోనూ మీరు కొనుక్కున్న మీ డీప్ ఫ్రిడ్జెస్లో పెడుతున్నారు వాటిని. వస్తువులు కుళ్ళిపోకుండా, బాగా వినండి, కుళ్ళిపోకుండా ఉండాలంటే చల్లని వాతావరణంలో ఉంచాలి. తర్వాత చీకటిగా ఉండాలి. మీరు ఫ్రిడ్జ్ తలుపు తీసినప్పుడే లైట్ వెలుగుతుంది, తెలుసా మీకు? ఫ్రిడ్జ్ తలుపు ఇలా తీసారనుకోండి, అప్పుడు వెలుగుతుంది లైటు. లోపల ఎక్కడ ఏం పెట్టావో కనబడడానికి. మళ్ళీ డోర్ క్లోజ్ చేసేయండి ఫ్రిడ్జ్ది, ఆరిపోద్ది చీకటి. మీ కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, మీ మాంసము కానీ, చేపలు కానీ కుళ్ళిపోకుండా, పాడైపోకుండా ఉండాలి అంటే చల్లని చీకటిలో భద్రపరచాలి. దట్ ఈస్, అందుకే రాకూడదు చెప్పాను. నిన్ను ఏ మాట అబద్ధం అని చెబుతున్నావో సైన్స్కు భిన్నంగా ఉందని, అదే సైన్స్తో నిన్ను కొడతాను, ఓడిపోతావు, నువ్వు ప్రిపేర్ అవ్వు అన్నాను. ఓడిపోతావని ముందే చెప్పేస్తానండి. ఎందుకంటే చెప్పడం మంచిది. ఆ చెప్పటం వల్ల భయపడిపోతాడు అందరూ. లేదా తలగా భయపడిపోయి చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి, మనం అనుభవించే పదార్థం, ఈ పదార్థంలో ఏటేటి ఉంది? ఒక నేలే అనుకోకండి. నేలను మనం అనుభవిస్తున్నాము కనుక నేల గురించిన విషయాన్ని మనం తెలుసుకోవాలి కనుక మిగిలిన వాటి విషయం ఆయన మాట్లాడటం లేదు. నేలలో ఉన్న పదార్థం, సూర్యునిలో ఉన్న పదార్థం, భూమిలో ఉన్న, చంద్రునిలో ఉన్న పదార్థం, మిగిలిన గ్రహాలలో ఉన్న పదార్థం, అలాగే నక్షత్రాలలోని పదార్థం,
అలాగే కనబడని చీకటిలో ఉన్న 90 పాళ్ళ పదార్థం, డార్క్ మ్యాటర్, టోటల్ పదార్థం, ఇదంతా కూడా నీళ్లలో భద్రపరిచాడట, చీకటి పెట్టాడట. అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడండి మన కొరకు ఈ పదార్థాన్ని అనుభవించేటట్టుగా చేయటానికి. పంచభూతాలు అన్నారు ఇప్పుడు కుమారుడు. ప్రకృతి, ఈ ప్రకృతిని నీళ్లలో, చీకటిలో వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల నుండి నానబెట్టాడు అందాం. ఎందుకు? ఈరోజు మనం అనుభవించటానికి అది తాజాగా ఉండాలి కనుక. ఈరోజు ఫ్రిడ్జ్ నువ్వు కొనుక్కున్నావు, ఆ రోజు ప్రకృతిని, విశ్వాన్ని ఒక ఫ్రిడ్జ్లో భద్రపరిచాడు ఆయన. వెరీ గుడ్. తొలి మాట ఇప్పుడు చూడండి. తొలి మాట, వెలుగు కమ్మని ఆజ్ఞ ఇయ్యగా వెలుగు కలిగెను. వెలుగు కలుగుగాక అంటే వాడడానికి అవకాశపు పరిస్థితి వచ్చింది. వాడడానికి ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నది బయటికి తీసి వాడడానికి అవకాశం వచ్చింది కనుక లైట్ ఆన్ చేశాడు. వెలుగు కమ్మని పలుకగా. ముక్కు మీద వేలేసుకోవాలంటే ఎవడైనా సబ్జెక్ట్ వింటే ముక్కు మీద వేలేసుకోవాలి. జమ్మి కోనేట్రావు అనే ప్రొఫెసర్ని మొత్తం దించేశానండి మట్టిలోకి. ఇప్పుడు ఏమని చెప్తావా? నేనేం చెప్పలేను. సిట్ డౌన్, గెట్ అవుట్. దేవుని పిల్లలారా, వాడవలసిన సమయం వచ్చింది దేవునికి. ఎవరి కోసం? మన కోసం. మన కోసం అట్లా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే వెలుగు, లైట్స్ ఆన్. ఏది వెలుగు? ఈ వెలుగు అనగానే సూర్యుడు అనుకున్నాడు కొండాకోరు. ఆడి బ్రెయిన్ అంతా, నీ బ్రెయిన్ ఎంతరా? ఒరే శాస్త్రవేత్త, వీళ్ళు చిన్న వాళ్ళు అండి, జక్కీ నాయక్ అన్న వాళ్ళు ఎంత చిన్న వీధి కుక్క పిల్లలు అట్టోళ్ళు, ఏళ్ళు పెద్ద పట్టించుకోను నేను. సైంటిస్ట్ని అడుగుతున్నాను, ఈ వెలుగు ఏంటంటే ఆడికి తెలీదు. సృష్టి అయిపోయిన తర్వాత కదండి సృష్టిలో అన్నీ చూసి రాసుకున్నాడు. సృష్టి కలగక ముందు వీడికేం తెలుసు? మీరు ఒకటి ఆలోచించాలి బాగా. సృష్టి అంతా పూర్తి అయిపోయిన తర్వాత, మనిషిని దించిన తర్వాత, ఆ మనిషిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకడు శాస్త్రవేత్తగా మారి ఈ చూసిందల్లా రాశాడు, దానికి సైన్స్ అని పేరు పెట్టాడు, అది వాడికి సిద్ధాంతం అన్నాడు. మరి ముందు జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో ఉన్నావా నువ్వు? షిప్ యార్డ్లో వాడలు కడతారండి. షిప్ యార్డ్లో వాడలు కడతారు. ఏమంటే కట్టేటప్పుడు అది వాడలా ఉండదు, ఏదో పెద్ద ఇనపటొక్కులాగా ఉంటుంది. కట్టేవాడికే మొదట దాని స్థితి ఎలాగుందో తెలుస్తుంది. ఈడెప్పుడూ వచ్చి ఆ వెలుగేంటో నాకు తెలియదని నోరు మూసుకోవాలి. కానీ అక్కడ తప్పు రాసేసాడు. 4వ దినాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు వచ్చాయి కదా, వెలుగు వచ్చింది కదా, అక్కడ వెలుగు ఎలాగొచ్చిందని ఈడు గొట్టంగాడు అడుగుతాడు మనల్ని. అరే నువ్వు చాలా చిన్నోడు రా, కిడ్. ఐన్స్టీన్ గాడికి ఏం తెలుసురా? ఐన్స్టీన్ గాడికి ఏం తెలుసు? వాడికి ఏం తెలియదు. వాడు బచ్చాడు, వాడు చిన్న బచ్చా, కిడ్డిగాడు వాడు. బైబిల్ తెలిసిన వాడు మేధావి. నన్ను చూడండి, అలాగ అంటారు కానండి, ఎవడ మేధావి అండి అనకండి. అందుకే దేవుడు నన్ను తెచ్చాడు మీ మధ్యకి. ప్రపంచానికి నన్ను చూపిస్తున్నాడు. నేను మేధావిని, బైబిలు మేధావిని. నీ గొట్టం లోకజ్ఞానం మేధావిని కాదు, పిచ్చోడు అంటారు. ఆమె లోకజ్ఞానం నేర్చుకుంటే బైబిలు అది పిచ్చోడాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. వెరీ గుడ్. అమ్మయ్య, లైట్ వచ్చేసింది. మనకు అవసరం, దేవుడికి అవసరం లేదు లైటు. ఆ లైట్లో ఏం చేస్తున్నాడు చూడండి. ఆ లైట్లో ఏం చేస్తున్నాడు? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. జాగ్రత్తగా వినాలి మీరు. ఎవడు ప్రపంచంలో చెప్పలేదు. పిడి సుందర పుస్తకాల్లోనే మీరు చదివి ఉంటారు, ప్రసంగాలు వినుండాలి. ఎవరికి తెలియదు ప్రపంచంలో ఇది. ఏమండి? ఏమన్నాడు?
వెలుగునకు పగలు, చీకటికి రాత్రి. అంతవరకు చీకటే కదండి డార్క్ మ్యాటర్లో ఉంది. ఆ నీళ్ల కింద చీకటి అంటే సైతాన్ని కానీ అనగలరు. వెలుగంటే మీరు ప్రతిదానికి రూపకాలంకారాలు బట్టి సర్వనాశనం చేయకండి. బైబిల్ని రూపకాలంకారంగా కొన్ని సందర్భాల్లో వాడుకున్నాడు. దొంగలు రాత్రిపూట కన్నమ వేయుదురు, మంచివారు పగటిపూట తమ పనిని చేయుదురు. అది మంచి పనులకు పగరవసరం, చెత్త పనులకు రాత్రి అవసరం. అలాగని విశ్రాంతికి రాత్రి అవసరం. మనం ఆలోచించాలి జాగ్రత్తగా. చీకటంటే దెయ్యం కాదు. దేవుని పిల్లలారా, పగటికి వెలుగనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాను. ఇలా పేరు పెట్టాడు. వెలుగు చీకటి అని ఎప్పుడైతే అన్నాడో విశ్వచక్రం తిరగడం ప్రారంభించింది. విశ్వచక్రం తిరగడం ప్రారంభించింది. విశ్వచక్రం అని మీకు ముందు చూపించాను బైబిల్లో. యాకోబు 3:6లో మీరు మళ్ళీ చదవనవసరం లేదు, చూసుకోండి. ప్రకృతి ఒక చక్రం, ఈ పంచభూతాలు ఒక వలయాకారంగా ఉన్నాయి. గమనించండి, వలయాకారం ప్రకృతి అంతా. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ కిందనేమన్నాడు? అస్తమయమును ఉదయమును కలుగగా, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఇది ఏ దినమో ఈ జక్కిరి గడికి తెలీదు, నాసా శాస్త్రవేత్తకు తెలీదు. ఏమండి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి తెలీదు. బంగాళాఖాతం అరేబియా సముద్రం వరకు 120 కోట్ల మంది భారతీయుల్లో ఎవరికి తెలియదు. ఇది ఫ్యాక్ట్ చెప్తామండి. అమెరికా అడుగు తెలుసా? వాడికి అసలే తెలీదు. యూరప్ అడుగు తెలుసా? వాడికి అంతకంటే తెలీదు. అస్తమయం ఉదయం రావాలంటే ఏమవ్వాలి? తిరగాలి. అస్తమయమును ఉదయమును కలుగగా అంటే తిరగాలి. జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అంటే చిన్న నాలెడ్జ్. ఇది పెద్ద నాలెడ్జ్ ఏం కాదు. ఒకటి తిరిగితేనే అస్తమయం ఉదయము అంటే యూనివర్స్, విశ్వచక్రం, సృష్టి చక్రం, పంచభూతాల వలయం, వీటికే పేరు. ఇది విశ్వం ఎప్పుడైతే తిరుగుతుందో, వెలుగు కమ్మన్నాడు కదా, వెలుగు ఫ్లాష్ వెలిగిందనమాట. అప్పుడు విశ్వచక్రం తిరగడం ప్రారంభించింది. భూమికైతే 24 గంటలు, విశ్వచక్రానికి అమ్మో అది కోట్లలోనా, వేల కోట్లలోనా, 100 కోట్లలోనా మన కన్న తండ్రికే తెలియాలి. అది విశ్వదినం. భూదినం, అంగారక దినం, నక్షత్ర దినం, సూర్యదినం కాదు ఇది. ఇది తెలియక ఎంతోమంది సోంబేరులు అంటే సాంబారు గాళ్ళు, బైబుల్ అర్థం కాక 4వ దినమున సృష్టి కార్యక్రమం సూర్యచంద్ర నక్షత్రములు కలిగి వచ్చాయి కదండి. మొదటి దినం ఉదయాస్తమయాలు ఎలాగవుతాయి అనగానే మనోళ్ళు ఉన్నారు క్రైస్తవులు, ఒక అమాయకులు. ఎంతసేపు వీళ్ళకి ఏ వాక్యాలను వినబడతాయంటే, కడుపు లేని నీకు గర్భవతి అవుతావు, కోర్టులో చిక్కుపోయి నువ్వు కేసులు గెలుచుకుంటావు, నీకు షుగరా, బీపీయా, గజ్జ, తామర. ఇదండి ఎప్పుడండి బైబిల్ విజ్ఞానం నేర్చుకుంటారు? అందుకే మీ పిల్లల్ని అడుగుతున్నాను నేను, ఇవ్వండర్రా, నాలా చేసేస్తానని అంటున్నాను. ప్రపంచంలో ఎవరైనా మేధావి అంటే బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. అందుకే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ఎలా ఛాలెంజ్ చేస్తున్నా చూసారా? ఏంటి లండన్లో ఉన్నంత మాత్రాన అదేదో పెద్ద యూనివర్సిటీయా? గాంధీ గారు లండన్లోనే బారెట్లా చదివారు, మీకు తెలుసు కదా. అక్కడికి వెళ్ళి ఆయన ఏమి నేర్చుకున్నాడు? అక్కడికి లండన్ వెళ్ళిన తర్వాత, గ్రేట్ బ్రిటన్ వెళ్ళిన తర్వాత మహాత్మా గాంధీ ఒక బైబిల్ సంపాదించుకున్నాడు. ఆ బైబిల్లో ఆయనకి ఏమి నచ్చిందో తెలుసా? నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప తిప్పు, నిన్ను చంపాలనుకునేవాడిని నువ్వు క్షమించు. అవి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పుస్తకాల్లో లేవువి. బైబిల్ బిబ్లాస్, దైవ గ్రంథం అందులో ఉంది. అందుకే కుడి చెమ్మది కొట్టుకుని ఎడం చెమ్మన్నాడు. అక్కడనే దేనికి వెళ్ళాడు? బారెట్లా. ఆ బారెట్లా అంటే లా చదివాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఆ లా చదివి ఆయన రాసింది ఏంటంటే, ఎవ్రీ లాయర్ ఈజ్ ఎ లయ్యర్ అన్నాడంతే. ఎవ్రీ లాయర్ గాంధీ పెట్టిందండి.
అబద్ధాలండి బాబు, వీళ్ళు అంత అబద్ధాలు, అబద్ధికుడు అంటున్నాడు లాయర్ని. భారెట్లా చదివి ఎందుకు ఈ చదువు చదివానని ఫీల్ అయిపోయాడు గాంధీ. కొంతమంది పొరపాటున ఎక్కడైనా యుఎస్ఏలో చెత్తలకుండీలో దొరికిన సర్టిఫికేట్ తెచ్చుకొని, ఏమండి డాక్టర్ కేఏ పాల్ యుఎస్ఏ, అంత పెద్దోడేటి ఆ యూనివర్సిటీలో అట ఈ పేరే లేదట. మీకు తెలుసా ఈ సీక్రెట్? యుఎస్ఏలో ఇది ఏ యూనివర్సిటీలో చదివాడో అక్కడ పంపించాం. బాబు వాడు అక్కడ యుఎస్ఏకి సర్టిఫికేట్ అంటున్నాడు, యుఎస్ఏ తగిలించుకోండి వెనకాలంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కాదు కదా, ఆల్ టికెట్ కూడా ఇడికి లేదు. పోయాడులేండి, మట్టి కలిసిపోయాడు, అబద్ధికుడు మట్టి కలిసిపోయాడు. దేవుని పిల్లలారా, వండర్ఫుల్ అండి బైబిల్ అంటే ఏమనుకున్నారు? ఈ జక్కిరి గడ తెలుసా, దేదాతకు తెలుసా, ఇమ్రాన్ గడ తెలుసా, ఎవరికి తెలుసండి? ప్రపంచంలో ఎవడో తెలుసు. దీన్ని తప్పు పడుతున్నారు, దేవుని రాతల్లో తప్పు పడుతున్నారు. ఏమంటే ఇప్పుడు పుస్తకాలన్నీ చట్టంలా తయారు చేసి ఇందులో ఎవడైనా దేవుడు రాశాడని చెప్పాడా అన్నాడు. పాపం మొదటి పేతురు, రెండో పేతురు 1:20 చూడలేదాడు. దేవుని వల్ల మేము రాశామని ఆలుపుకున్నారు. అక్కడేముందండి? దేవుని వల్ల మేము రాశాం అన్నారు వాళ్ళు. వీడేటంటున్నాడు, వీళ్ళు దేవుడు రాశాడని వీళ్ళు చెప్పారా అంటున్నాడు. బుద్ధిహీనుడు కదండి. ఏమండి తొందరపాటు ఆవేశపడి ఇలాగే గుంటలో పడిపోతాడు. నాలటోడు దొరికారు అనుకోండి, పెట్టలా పేలిపోతాడు. వెరీ గుడ్. సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్ చెప్తున్నాను మీకు. హస్తమయమును ఉదయమును కలుగగా మొదటి దినం ఆయన విశ్వదినం అన్నమాట. అది ఆ విశ్వదినం కోట్ల సంవత్సరాలు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఆ లోపలున్న పదార్థంలోకి వెళ్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆయనకి ఏం కనబడుతుంది? మనకైనా మన మానవ దృష్టిలో ఆలోచించండి. వెలుగు రాగానే చీకట్లో ఉన్నదంతా కనబడుతుంది. మొత్తం నీళ్లతో ఉందట. యూనివర్స్ అంతా నీళ్లు. ఏవి నీళ్లు? అయ్యో పైన ఉన్నది నీళ్లు. మరి కిందే ఉందంటే కింద ఉందా? ఈ పైన ఎలాగైతే తపేలా బొర్లించినట్టు ఉందో కింద కూడా కింద నుంచి తపేలా తగిలించినట్టు ఉంటుంది. తెలుసా మీకు? ఒక బంతిని మధ్య కోసేయండి, మీద ఒక చెప్ప, కింద ఒక చెప్ప. ఒక బత్తాయిని మధ్య కోయండి జ్యూస్ తీయడానికి, కింద ఒక చెప్ప, మీద ఒక చెప్ప, మళ్ళీ తగిలించేస్తాం. మీకు అర్థమైందా? వాటర్ చుట్టూ వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మనకు చుట్టూ వాటర్ ఉంది. ఒకప్పుడు పదార్థం అంతా, సూర్యునిలో ఉన్న పదార్థం కానీ, చంద్రుడిలో ఉన్న పదార్థం కానీ, నక్షత్రాల్లో ఉన్న పదార్థం కానీ, కనబడని 90 పాళ్ళు డార్క్ మ్యాటర్ చీకటి పదార్థం కానీ, ఈ పదార్థం అంతా నీళ్లలో ఉండేది. ఎందుకు నానబెట్టాడో ముందే చెప్పాను మీకు. నువ్వు కోసుకు తినాలన్నప్పుడు ఫ్రిడ్జ్ తీయు, నిన్న మార్కెట్ నుంచి చెప్పిన మాంసం బయటికి తీయు, ఇప్పుడు కట్ చేసి తాలింపు వేసి నూనె వేసి చక్కగా కైమా కొట్టో మంచి కూరండు. అది వాడుకునేటప్పుడే దాన్ని బయటకు తీయాలి. ఈవేళ తీసేసి టేబుల్ మీద ఎట్టి ఎల్లుండి వాడుకుంటామని ఎవడని అంటాడా? వాడే ముందే తీస్తాడు. అలా దేవుడు మానవునికి నివాస యోగ్యమైనదిగా ప్రకృతిని మార్చటానికి ఇప్పుడు ఏం చేశాడో చూడండి. 6వ వచనంలో, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములు వేరుపరచుగాకని ఆజ్ఞ ఇచ్చాను. ఎక్కడుంది వాటర్? అదిగోండి నీలంగా ఉన్నది వాటర్. ఎప్పుడు తెలిసిందటండి వీళ్ళకి? నీలంగా ఉన్న వాటర్ ఎప్పుడు తెలిసిందండి? 1990. ఏమండి ఎవరికైనా తెలిసినాయనా మీకు? 1996 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కలిసి కట్టుగా నీటి ఎద్దడిని రూపుమాపాలని కృషి చేస్తున్నారు. అంతరిక్షంలో నక్షత్రాల ఆవల అపారమైన జలరాశులున్నాయని, వాటిని భూమండలానికి రప్పించగలిగితే కరువు తీరుతుందని భావిస్తున్నారు అని ఆకాశగంగా అన్నారు. దానికి ఏమన్నారండి? ఇప్పుడు మీ పైన ఏమనుకున్నారు? వాటర్. మరి పక్క కనబెట్టేది వాటర్, ఈ పక్క కనబడేది వాటర్, కిందనున్నది వాటర్. అదే ఈయన విడగొడుతున్న వాటర్. ఇక్కడ 6వ వచనంలో జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచగాకని ఆజ్ఞ ఇయ్యగా, దేవుడు ఆ విశాలము చేసి లోపల
విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములు. అబ్బా, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి, వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. యూనివర్స్ గురించి చెప్పాలండి, బైబిల్ చెప్పాలండి. క్రైస్తవుడు నువ్వు తలెత్తుకో, ఇలా పైకి తలెత్తుకో, తాడు కట్టేసి పైకి లాక్కో. తల దించుకొని వెళ్ళే ప్రసక్తి లేదు మన దగ్గర. ఏం కావాలి? చరిత్ర కావాలా? శాస్త్రం కావాలా? ఏం కావాలి చెప్పు. నీకు ఏదైనా రెడీ. 66 పుస్తకాల్లో ఉంది మా దగ్గర. నిఘంటువు, సృష్టి నిఘంటువు, యూనివర్స్ నిఘంటువు మా దగ్గర ఉంది. డిక్షనరీ, దిక్కుమాలిన మనుషులు రాసిన చెత్త డిక్షనరీలన్నీ చదవకండి. మా దగ్గర ఉంది డిక్షనరీ. ఆ జలములను ఈ జలములను వేరుపరచడం ఎందుకు? మధ్యన ఖాళీ స్థలం కావాలి. అయ్య బాబోయ్, ఏం చేయబోతున్నాడు ఈయన? నాకు దగ్గర ఒక 500 కోట్లు ఉంటేనండి యూనివర్స్ సినిమా తీసేద్దానండి. ఇప్పుడు ఇలాంటివి ఆ సోంబేరిగాళ్ళు ఉన్నారు ఆ హాలీవుడ్లో, వాళ్ళంతా దరిద్రులండి. ఎక్కడి నుంచో ఎలియన్స్ వస్తున్నాయి. పెద్ద తలకాయ, చిన్న ముక్కు, సొక్కలు లాంటి కళ్ళు. ఒకడేం చేస్తాడంటే పెద్ద తోక, తొండం, మూతుకో తొండం, ఎలియన్. ఏంటండి ఇదంతా? ఏదో ఆ గ్రహాల్లో ఉన్నాయని చెత్త సినిమాలు తీసి జనాల్ని పాడు చేస్తున్నారే కానండి. ఎవడైనా పెద్ద ప్రొడ్యూసర్ ప్రపంచంలో ఉంటే వాడికి ముందు వాడిని కూర్చోబెట్టి 6 మాసాల పాఠం నేర్పించి, ఇదిరా సినిమా అంటే, పోరా తీయిప్పుడు. అప్పుడు బైబిల్ ఎంత గొప్పదో తెలుస్తుంది. ఏమంటే నా చిన్నప్పుడు 10 కమాండ్మెంట్స్ చూశానండి. నా చిన్నప్పుడు ది బైబిల్ అనే సినిమా చూశానండి. ఏమండి నా చిన్నప్పుడు మరి డేవిడ్ అండ్ గొలియత్ చూశానండి. శాంసన్ అండ్ ఢిల్లీలో చూశానండి. అంటే సుమారు 50 ఏళ్ల క్రితం అంతో ఎంతో భక్తి కలిగిన వారు గొప్ప గొప్ప చిత్రాలు తీశారండి బైబిల్ని బేస్ చేసుకొని. ఇప్పుడు ఎవ్వడూ లేడు చూడండి. దేవుని నమ్మిన ఆనాటి ముందటి తరాల వారు భక్తి భావనతో బైబిల్ని కొంతైనా వాళ్ళు విశదీకరించగలిగారండి వారు. కానీ ఈ తర్వాత చెత్త పుట్టిందండి వాళ్ళ కడుపుని. డావిన్సీ కోడ్ మగ్దలేని మరి నుంచుకున్నాడు, ఎవరితోనో మరీ అక్రమ సంబంధం పెట్టుకుంది. చూడండి ఎలాటలు తయారయ్యారు. అంటే వెస్ట్రన్ అండ్ యూరోపియన్ కంట్రీస్ టోటల్గా కొలాప్స్ అయ్యాయి. దైవ సంబంధమైన సినిమాలు ఏమైనా ఉన్నాయండి? ఏమండి ఒక్కసారి మీరు మన హైందవ సోదరులు చూడండి, భక్తి సినిమాలు ఇప్పటికీ నిజంగా భక్తి సినిమాల్లో నీతి నేర్పిద్దామని వీడు ఆలోచిస్తుండగా తాగుబోతులు, తిరుగుబోతులు, గుడ్డలిప్పుకు తిరిగే వాళ్ళు ఇంకా వాళ్ళ భక్తి అనేది ఎప్పుడొస్తో చెప్పండి వాళ్ళకి, ఈ యూరోపియన్స్కి కానీ వెస్ట్రన్ కంట్రీస్కి కానీ. అదేనండి నా బాధ. ఇండియాలో ఉన్న దొంగలందరికీ కోట్లాది రూపాయలు పంపి మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారే తప్ప, బాగా వినాలి మీరు, ఇండియాలో ఉన్న అమాయకులైన ప్రజల దగ్గరకు కోట్లాది రూపాయలు పట్టుకొచ్చిన ఎందరో దొంగలు డబ్బులిచ్చి మత మార్పిడి చేయిస్తున్నారు, డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు, డబ్బులిచ్చి సబర పెట్టిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ మేల్కొంటుంది. నేను రాశానండి, పైకి రాశాను. ఏమని రాశానో తెలుసా? విజిట్ వీసా మీద వస్తున్నాడు ప్రతి దొర అనుకునే ప్రతి వాడు విదేశాల నుంచి విజిట్ వీసా మీద ఈ దేశంలో అడుగుపెట్టి మత ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఎలాగ బైబిల్ తెలియదు. వాడికి దొరవడానికి బైబిల్ చెప్తాడండి, వాడికి బైబిల్ తెలుసండి. వాడికి తప్పుడు మాటలు చెప్పబట్టి ఇలాంటి ఈ జకీర్ అనేవాడు, జకీర్ నాయక్ అనేవాడు, అహ్మద్ దీదత్ అనేవాడు చెత్త కింద లేపేసాడండి. 14 మందిని ఓడించేశాడు చెత్త కింద. ఎవడికి బైబిల్ తెలియదు, విదేశాల్లో ఎవడికి బైబిల్ తెలీదు. అలాంటి వాళ్ళు కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి దొంగలకు పంచి జనాలు డబ్బులు ఇచ్చి లారీలు పెట్టి, ఎలాగైతే ఈ ఎలక్షన్స్ టైంలో సభలకు నాయకులు వచ్చిన సభలకు ప్రజలు గొడ్లు పశువులు తోలుకొచ్చినట్టుగా లారీల మీద తోలుకొస్తారు, అలా తోలుకొస్తున్నారండి. ఈ అనిల్ అనేవాడు అదేనండి చేసే పని. ఈ అనిల్ అనేవాడు అదే చేసే పని. ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, మనం విజయవాడ వెళ్తున్నాం, విజయవాడలో ముందు పాస్టర్ అసోసియేషన్ వాళ్ళందరినీ పిలండి, వాళ్ళతో మాట్లాడతాడు. నీకెంతమంది సభ్యులు, నీకెంత డబ్బు కావాలి, నీకెంతమంది సభ్యులు, నీకెంతమంది డబ్బు కావాలి, నీకెంతమంది సభ్యులు, మొత్తం చర్చిలన్నీ ఇక్కడ తీసుకురావాలి. ఇదండి మీటింగులు. ఏమనుకుంటున్నారు మీరు మీటింగులు అంటే? ఏమండి ఇన్ని వేల మంది ప్రజలు వచ్చారు అంటే, నేను సినిమా యాక్టర్ని కాదు, రాజకీయ నాయకుడిని కాదండి. నేను నా నోట వచ్చే ప్రతి మాట దేవుని మాట గనక ఆ మాటకు ఆకట్టబడి వచ్చినటువంటి నా పిల్లలండి, దేవుని పిల్లలు వాడు వాళ్ళండి, దేవుని పిల్లలు. వీళ్ళకు నో ఆటో, వీళ్ళకు నో జీప్, నో బస్, నో ట్రాక్టర్, నో లారీ, నో మనీ.
నో ఫుడ్. మళ్ళా ఎంత గొప్ప సంగతి అండి అదండి. మీరెరా దేవుని పిల్లలు, మీరే దేవుని పిల్లలు, దేనిని ఆశించక దేవుని మాటలకు లోబడిన వారరా మీరెరా, మీరే దేవుని పిల్లలు. అమెరికన్స్ పాడైపోయారండి. అందుకేనండి వాళ్ళని పట్టుకుంటూ విడిచిపెట్టడం, దుర్మార్గులు అయిపోయారు వాళ్ళు. పైనున్న జలములు, కిందున్న జలములు, మధ్యలో ఖాళీ స్థలం ఏమి చేస్తున్నాడో చూడండి. ఒక విశాలం కావాలన్నాడు 6-7 వచనాలు. మనం కనబడి ఆ విశాలానికి ఏమని పేరు పెట్టాడట? ఆకాశం. ఆకాశం. ఎటు చూసిన గుండ్రమైన గోళం అండి, గుండ్రమైన గోళం. ఒక గాజు జారును మనం చూస్తే ఎలా ఉంటుందో, గుండ్రమైన ఈ ఆకారం. ఈ మధ్యనున్న జలాలన్నీ ఇలా 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 విడిపోయండి. ఈ పైన ఈ జలాలన్నీ ఇలా 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 విడిపోయండి. టోటల్ వాటర్ అంతా అంచులు వెళ్ళిపోయిందండి. వాటర్ బెలూన్లో మనం ఉన్నామండి. అదే అండి విశ్వం అంటే. వాటర్ బెలూన్లో మనం ఉన్నాం. ఎందుకే? చల్లని వాతావరణం. ఆకాశము నుండి పడు మంచు. అవి వర్షాలు కావు. మీకు తెలుసా సంగతి? ఆకాశము నుండి పడు మంచును అంటాడు. వర్షాలు వేరు, మంచు వేరు. వర్షాలు వేరు, మంచు వేరు. ఆ మంచు ఆకాశం నుండి వస్తుంది. ఆ జలాల నుండి నక్షత్రాలను కూల్చేసుకొని వస్తుంది. అది తెలుసా మీకు? నక్షత్రాలు చల్లబడుతున్నాయంటే కారణం భగభగా మండిపోయే భయంకరమైన వేడిని ప్రచురింపజేసేవండి నక్షత్రాలు. అలాంటి నక్షత్రాలన్నిటినీ నీటి వలయంలో ఉంచాడు. వేడెక్కకూడదు. వేడెక్కాయో మిల్కీవే దెబ్బతింటుంది. మిల్కీవే దెబ్బ తిన్నదో సౌర వ్యవస్థ దెబ్బతింటుంది. సౌర వ్యవస్థ దెబ్బతిన్నదో భూమి మీద ఉన్న నా పిల్లలకు ప్రమాదం. అదండి నీ కన్న తండ్రి చేసిన పని. ఎవడక తెలుసండి బైబిల్ ఎంతండి. ఈ సీక్రెట్ ఇందులో ఉందండి. ప్రపంచంలో ఏ గ్రంథాలలోనైనా రాసినట్టుగా మీరు చూసారా? ది బైబిల్ అని చెప్పడానికి నేను గుండె మీద చెయ్యేసి చెప్తానండి. వండర్ఫుల్ బుక్ అండి అది. దైవ గ్రంథం, సృష్టికర్త గ్రంథం. ఎవరు రాస్తే నీకెందుకురా పోకిరి? సత్యం చెప్పటం ముఖ్యం కానీ ఫలానోడు చెప్తే సత్యమని ఎలాగవుతుందరా? కనీసం లాంగ్వేజ్ మైండ్ ట్యూన్ అవ్వటం లేదురా. ఏమంటే అతను చెప్తేనండి నిజం అంటే మిగతా వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలేనా? నో. నిజం ఎవరు చెప్పినా నిజమే. నిజం ఎవరు చెప్పినా నిజమే. మెజారిటీ కాదు ఇక్కడ. మెజారిటీ పనికిరాదు ఇక్కడ. నిజాన్ని ఆలోచించాలి మనమంతా దేవుని పిల్లలారా. ఈ నీటి వలయంలో మనమంతా పదార్థాన్ని విడగొట్టాడు. నక్షత్రములు కలుగుగాక. తర్వాత వస్తాయవన్నీ నీకు మీకు చెప్పనవసరం లేదు. నక్షత్రములు కలుగుగాక, సూర్యచంద్రులు కలుగుగాక. ఇక భూమి దగ్గరికి వచ్చాడు. వృక్ష జాతిని పుట్టించాడు, జంతు జాతిని పుట్టించాడు, మత్స్యములతో నింపాడు సముద్రాలని. మాకు వండర్ఫుల్ పాయింట్ ఉందారు సముద్రాల గురించి. మళ్ళీ మనం ఆలోచిస్తే 9వ వచనం, దేవుడు ఆకాశము క్రింద ఉన్న జలములు చూసారా, పై జలములు క్రింది జలములు విడిపోగా ఇంకా లోపల కొన్ని జలాలు ఉన్నాయట. బాగా వినాలి మీరు ఇక్కడ. పై జలములు మనం చదువుకున్నాం. పై జలాలు పైకి వెళ్ళిపోయి క్రింది జలాలు క్రిందికి వచ్చేసాయి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడున్న జలాలు అంటున్నాడు వీటిని? ఆకాశము క్రిందనున్న పై జలాలు వెళ్ళిపోగా కింద జలాలు వెళ్ళిపోగా మళ్ళీ ఆకాశము లోపల కొన్ని జలాలుంటే ఆ జలాలతో ఏమంటున్నాడు చూడండి. ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటే కూర్చబడి, అంటే అందులో మ్యాటర్ ఉంది. ఆ వాటర్లో మ్యాటర్ ఉంది. ఆ నీటిలో పదార్థం ఉంది. అందుకే మొత్తం కలెక్ట్ చేశాడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి నీరంతటిని ఒక దగ్గరికి, తేమ లాంటిది, నీటి చుక్కలు లాంటివి అన్నీ ఒక దగ్గరికి రమ్మన్నాడు. నీటి చుక్కలు లాంటివి, నీటి తుప్పరు లాంటివి ఉండిపోయి లోపల ఈ గోళంలో, ఈ విశ్వ గోళంలో నీటి చుక్కల్లా ఉండిపోయి ఒక్క చోటకు వచ్చేయండి అన్నాడు. జ్వాలాలన్నింటినీ వచ్చేసేటవి. ఆకాశము క్రిందన జలములు ఒక చోటనే కూర్చబడి ఆరున నేల కనబడుగాకని ఆజ్ఞయ్యగా ఆ ప్రకారమాయను. అంటే ఈ జలాలన్నీ ఒక ముద్దలాగా ఒక చోటకు వచ్చేసరికి అప్పుడు అంటున్నాడు లోపలున్న మ్యాటర్ బయటకు రమ్మన్నాడు. అదేనండి మీరు కూర్చున్న ఈ నేల. మీరు కూర్చున్న ఈ నేలే నీటి నుండి తీసిన నేల. పేతురు రాసిన
రెండవ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. వాట్ ఏ వండర్ఫుల్ బుక్. సైంటిఫిక్ ఎర్రర్లు ఉంటాయంటావరా దరిద్రుడా నువ్వు? సైంటిఫిక్ ఎర్రర్లా? అసలు సైన్స్ని తినేస్తుంది ఇది, సైన్స్ని మింగేస్తుంది ఇది, సైన్స్ చెప్పలేకపోయిన దాన్ని వెడగొట్టేస్తుంది ఇది. పిడి సుందర్రావుని అందుకే పుట్టించాడు దేవుడు 20వ శతాబ్దంలో. ఒరే చొక్క తీశారా నువ్వు వెళ్ళి ప్రపంచానికని. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. 3వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం. పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వలన కలిగాను. ఏంటండి ఏమంటే, నేను 25 ఏళ్ళ నా తపస్సులో ఇలాంటి వచనాలన్నీ చదువుతున్నప్పుడు మంచి యంగ్ బాయ్ అండి. నేను యంగ్ బాయ్ 19-20 ఇయర్స్లో ఉండేవాడిని. తపస్సు ప్రారంభించాను. బైబిల్ చదువుతుంటే ఏటు అయిపోతుండేవాడిని అండి. ఎక్కడెక్కడికో శరీరంలోని వెంట్రుకలన్నీ లేచిపోతుంటే ఇప్పుడు దూకేద్దాం ప్రజల్లోకి అనిపించేదండి. ఇప్పుడు దూకేద్దాం ప్రజల్లోకి. ఆగురా, నీకు వయస్సు రావాలి. నీకు వయసు వచ్చినప్పుడు ఎక్కడ పెట్టాలో నేను అక్కడే పెడతాను నిన్ను. ముందు సిద్ధపడు. విలువిద్యలో సిద్ధపడు, కత్తి యుద్ధంలో సిద్ధపడు, రెజ్లింగ్లో సిద్ధపడు, బాక్సింగ్లో సిద్ధపడు. ఎవడనైనా ఎలా కొట్టాలో నేను చెప్తాను నీకు. ముందు విద్య, ముందు నా మాటలు పఠించు, అభ్యసించు. నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి అంటే ఇన్ని వందల లక్షల కోట్ల సంవత్సరాలు మనకు అవసరమైన ఈ నేల, ఈ ప్రకృతిలో వేటికన్నీ విడగొట్టేయగా, నక్షత్రాలకు నక్షత్రాలు విడగొట్టేయగా, గ్రహాలకు గ్రహాలు విడగొట్టేయగా, కనబడని పదార్థంలో ఇంకా ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయో, ఎంత ముడిసరుకుందో ఇలా విడగొట్టేశాడు. మొత్తం విడగొట్టగా ఒకే ఒక దాన్ని తీశాడు, నేల. ఇది బంగారు బంతి, ఇది పచ్చని ప్లానెట్, ఇట్ ఈస్ ఎ గ్రీన్ ప్లానెట్. జీవరాశులకు ఆలవాలమైనది, జీవానికి ఉన్నట్టు జీవం కలిగినది నేల, జీవం కలిగినది నేల. ఆ నేల మీద నిన్ను ఉద్భవింపజేశాడు. మన కన్న తండ్రిని పుట్టించాడు, ఆయనే ఆదాము. ఇంతకీ ఏసేవరు? ఏసేవరు? సామెతల గ్రంథం 8వ అధ్యాయము. దేవుని పిల్లలారా ఒక్కసారి చూడండి, వండర్ఫుల్ వర్సెస్. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము నుండి జాగ్రత్తగా చూడాలి మీరు. యేసు కనబడతాడు. మీరు ఎక్కడ? యేసు కనబడతాడు అక్కడ, యేసు కనబడతాడు అక్కడ. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగ చేసెను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండెను. ఆది ఏంటంటే భూమి ఆకాశములు పుట్టక ముందు, జగత్తుకు పునాది వేయబడక ముందు మనం నమ్ముకున్న ఈ యేసే కన్న తండ్రి దగ్గరగా ప్రధాన శిల్పి. ఏనన్నా ఏం చేద్దాంరా? అలాగే డాడీ, మీరు అనుకున్నట్టుగానే చెయ్యండి. అది చెప్తున్నాడు చూడండి ఇక్కడ, అది చెప్తున్నాడు. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము మొదలుకొని నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నేలతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపక బడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన నిర్మింపక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. యేసుక్రీస్తు అంటున్న మాటలండి. ఆ యేసు ఏమన్నాడో తెలుసా? నన్ను ఎవరు అనుకుంటున్నారా మీరంతా? నేనే ఆ వెలుగును, దేవుడు వెలుగై ఉన్నాడు. ఈయనెవరు? యేసుప్రభు దేవుడు కదా, దేవుడు కొడుకు దేవుడు కదా. నేను వెలుగై ఉన్నాను అంటే అదన్నమాట. విశ్వానికి వెలుగు దీనమాట, ఈయనన్న మాట, ఇది ఈయనన్న మాట. విశ్వానికి వెలుగు. ఒరే శాస్త్రవేత్త, నీ తలకాయ సరిపోద్దరా ఇవన్నీ ఆలోచించడానికి బైబిల్ చూడకపోతే? ఒరే నాయక్, జకీర్ నాయక్, నీకు అసలు బుర్ర ఉందరా? అసలు బైబిలే నీకు ఓనమహల్ రావు. ఏడు పెద్ద చట్టం ఇప్పుతున్నాడు చూసారండి, హేళన చేయడానికి. ఎదురుగున్నాడు ఎర్రపీరు, మీకు తెలుసు కదా, మీ దగ్గర ఉన్న పీరే.
వీడు ఇలా చూస్తున్నాడు ఇలాగ అని. ఇలాంటి చేతగాని వాళ్ళు బోధకుల సమాజంలో. ఏమండి, ఇలాంటి చేతగాని వాళ్ళు బోధకుల, వాడిని బోధకులుగా పిలుస్తున్నారు. అసలు మీకు ఉండాలి. ఇలాంటి వాడిని తెచ్చుకుంటే తప్పుడు బోధల్లో మునిగిపోయి నాశనం అయిపోతారు మీరు. నా మీటింగ్ ఎక్కడైతే అక్కడ కరపత్రాలు, నేను పోటీకి పిలిస్తే రాలేదు, నేను పోటీకి పిలిస్తే రాలేదని అరిసరికి లోపల ఇస్తాడు తీసుకెళ్ళి. తెలుసా మీకు? లోపల ఇస్తారు. ఎలాంటి సెక్షన్లు పెట్టారు? 295A, 296. ఆ తర్వాత దేశ సార్వభౌమ అధికారం, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా వాడి మీద కేసులు బనాయించి ఆ జైల్లోకి వెళ్ళిపోయి, అయ్యా నాకు బెయిలును ప్రసాదించండి అని సంఘాన్ని అడుక్కుంటే ఈ మధ్య సంఘం వాళ్ళు వెళ్ళి బయటకు తీసుకొచ్చారు వాడిని. ఓడిపోయావు. నీకు అసలు బైబిల్ తెలుసా? నీకు బైబిల్ తెలియాలంటే నువ్వు దేవుడికి నచ్చాలి. ఆయన వరం ఇచ్చేది ఎవరికో? అస్థిరులకు ఇవ్వడు, స్థిరులకు ఇస్తాడు ఆయన. నువ్వు నిలబడగలవా? ఏంటి సాధించావు? ఆయనే వెలుగు ఆయనే, విశ్వానికి వెలుగు ఆయనే. అందుకే మనల్ని ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏమండి 2:16 ఏమన్నాడు చూడండి, చక్కగా చూడండి. మీరు కూడా వెలుగన్నాడు. మీరు ఎప్పుడు వెలుగుతారు? మరి మీరు ఎప్పుడు వెలుగుతారు? యేసు ప్రభువులో నుంచి వచ్చిన హై వోల్టేజ్ వైరు నీ చేతిలో ఉండాలి. అప్పుడు జిగేలుమని వెలుగుతావు నువ్వు. ఏమండి, యేసు ప్రభువు నుంచి హై వోల్టేజ్ వైర్ రావాలి నీ దగ్గరికి. అప్పుడు చదవండి, అదే బైబిల్ చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14, 15, 16. మూర్ఖులకు వక్ర జనము మధ్య నిరపరాధులు నిష్కంకులను ఉండునట్లు జీవవాక్యం దేవుని కుమారులగునట్లు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతులు మీరే అన్నాడు. వండర్ఫుల్. అదేంటి జ్యోతి అంటే? లోకానికి జ్యోతి, విశ్వానికి జ్యోతి ఎవరు? మనమేనండి. మన అన్నయ్య విశ్వానికి జ్యోతి అయినప్పుడు నువ్వు దేనికి జ్యోతివి? విజయవాడకి నేటి జ్యోతివి నువ్వు, భూమండలానికి నేటి జ్యోతివి, గ్రహాలకైనా నువ్వు జ్యోతివి, విశ్వంలో ఉన్న నక్షత్ర మండలాలకైనా నువ్వు జ్యోతివి కాదు. విశ్వానికి అతీతంగా ఉన్న మహాజ్యోతులు మీరు అన్నాడు. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. బుద్ధిమంతులంటే బుద్ధి ఎవరిది? యేసు ప్రభు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21, 22, 23 చదవండి. జ్ఞానం ఎవరు అనుకున్నారు? బుద్ధి ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తే. ఇప్పుడు 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారై ఉందరు, ప్రకాశిస్తారు అన్నాడు. నువ్వు ప్రకాశిస్తున్నావు భూమి మీద. ఆ వెలుగు యొక్క అంశంవే నువ్వు, ఆ వెలుగుకు పుట్టిన వాడవే నువ్వు, నేను. అలాంటి వెలుగైన జీవవాక్యాన్ని చేత పట్టుకొని నువ్వు నిలబడితే నీ ముందు ఏ శక్తి నిలవలేదు. నిరంతరము ప్రకాశిస్తారు. ఆ వెలుగులో నువ్వు వెలుగవుతున్నావా? అయితే రా. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. అలాంటి యేసును అవమాన పాలు చేసి ఒక హీరోని జీరోగా చూపిస్తున్నారంటే వీళ్ళంతా దుష్ట శక్తులండి. యేసుకు విరోధులు, క్రీస్తు విరోధులు వీళ్ళే క్రీస్తు విరోధులు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి మిమ్మల్ని వేడుకునేది ఒక్కటే. మీరు పెద్దవారైపోయారు, మీరు నేర్చుకోకపోవచ్చు. కనీసం మీ గర్భాన్న పుట్టించిన దేవుడు మీకు ఇచ్చిన గర్భ ఫలాలైన బహుమానాలనైనా దయచేసి నా దగ్గర పంపండి. రెసిడెన్షియల్ యూనివర్సిటీ అది. 5 ఏళ్ళు, సంవత్సరానికి ఒకసారి మీరు వచ్చి చూడాలి. 5 ఏళ్ళు నా దగ్గర పెట్టుకుంటాను. ఎందుకో తెలుసా? నేను మరణిస్తే నాకు వారసులు లేరనే బాధ నాకు ఉండకూడదు. చిన్ననాటి నుండే వాళ్ళను దేవుని కొరకు పెంచి పెద్ద చెయ్యాలి. విశ్వచక్రాన్ని ఎలా ఇప్పానో విశ్వచక్రాన్ని వాడు ఇప్పాలి. యేసుప్రభు వస్తున్నాడు. ఇక ఈ ప్రపంచం మరోసారి ఇక ఉండదు. ఆయన వస్తే మొత్తం భస్మం ఆరిపోబోతుంది, విశ్వం నాశనం అయిపోబోతుంది, విశ్వం. మీ గర్భాన్న పుట్టిన మీ పిల్లల్ని పంపండి. 5 ఏళ్ళు అండి మీ పిల్లల్ని నేను తీర్చిదిద్దుతాను. లాస్ట్గా ఈ పాట చూద్దాం. దేవుడున్నాడు, జాగ్రత్తగా ఉండండి. మగతన ఉన్న బైబుల్ను కాదన్న మగాడిని తొడకొట్టి ఛాలెంజ్ చేసి పిలుస్తున్నాను. ఎవడైనా ప్రపంచంలో దేవుడే లేడని, విశ్వం దేవుని
సృష్టి కాదని చెప్పేవాడెవరితోనైనా వాదించి ఓడించి దేవుడున్నాడు జాగ్రత్తని నిరూపించుటకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎప్పటికీ సిద్ధం. ఇది దేవుని తరఫున మా యుద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. నన్ను చాలా మంది హెచ్చరించాలి పోలీసుల ద్వారా అనుకుంటున్నారు. ఖచ్చితంగా వేదిక మీద చెబుతున్నాను, పోలీసు వ్యవస్థ కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ బైబిల్లో రాయబడి నువ్వు చెప్పొద్దని అధికారం ఎవరికి లేదు. ఎవరికి తల దించడు పిడి సుందర్రావు సింహం. బైబిల్లో ఉన్నది చెప్పొద్దు, వాళ్ళని హేళన చేయొద్దు, వాళ్ళని గాయపరచొద్దని అధికారం ఎవరికి లేదు. బైబిల్లో ఉన్నది చెప్పాలి నేను. నీకు ఒకవేళ అధికారం ఉంటే నన్ను అరెస్ట్ చేయి, ఐ డోంట్ కేర్. సృష్టి చేసింది దేవుడే, దానికదే ఏది రాదులే. సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. సృష్టి చేసింది దేవుడే, దానికది ఏది రాదులే. సృష్టిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. బస్ నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్. ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్సు నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్. ఈ సృష్టి నడిపేది దేవుడే. బస్ నడిపేది, బండి నడిపేది, ఓడ నడిపేది, ఫ్లైట్ నడిపేది, భూమి మీద నడిపేవన్నీ నరుడే. సూర్య చంద్ర నక్షత్రములన్నీ, భూమి మీద ఈ కాలములన్నీ, గ్రహాలన్నీ నడిపిస్తుంది దేవుడే. గాలిని చూడగలవా, అది లేదని చెప్పగలవా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. బైబిల్ జోలికొస్తే ఊరుకోడు పిడి సుందర్రావు. నీ ఇంకెవరో జోలికి పోతావో నీ చేతనైతే పో. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఎడంకాలు కింద తొక్కేశాడు వీడు. స్టీఫెన్ హాకిన్స్ గురించి, వాడి గురించి పనికి మాలిన మీడియా ఆకాశమంతా వాడి గురించి ఎత్తి దేవుడు లేడు అని చెబుతుందండి మీడియా. నరుని చేసింది దేవుడే, వానరుని నుండి రాలేదులే. మనిషిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. నరుని చేసింది దేవుడే, వానరుని నుండి రాలేదులే. మనిషిలోని అణువణువు చేసింది దేవాది దేవుడే. విత్తు ముందా, చెట్టు ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, ఎవరికంటే మరి ఎవరు ముందో చెబుతాను నువ్వు తెలుసుకో. చెట్టు ముందే, కోడి ముందే, నిన్ను కన్న నీ తండ్రి ముందే. ఇప్పుడైనా నువ్వు నమ్మితే దేవుడే ముందు తెలుసుకో. నీ తండ్రిని నమ్మలేదా? అది నమ్మకం నీకు కాదా? సృష్టిని నడిపే దేవుడు ఉన్నాడు. నీ కళ్ళకు కనిపించని శక్తిగా అతడున్నాడు. దేవుడున్నాడు జాగ్రత్త, జయశాలి ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం, ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం.
నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము. ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తాము. దేవుడున్నాడు జాగ్రత్త, క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త. ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం. జాగ్రత్త, దేవుడు ఉన్నాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ చివరి రోజున మా హృదయములన్నింటిలో మీరే నిండిపోయారని మేము నమ్ముతున్నాం నాయన. ఈ వ్యవస్థ నాశనానికి వెళ్ళిపోతుండగా మీరే తోడుగా ఉండండి. నీ పిల్లలు 5 రోజులు ఏకధాటిగా మహాజ్ఞానాన్ని నేర్చుకున్నారు. వినువారు మాత్రమే ఉండి వాళ్ళని వాళ్ళు మోసపరుచుకొనకుండా తమ ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యమును స్వీకరించి జీవించగలుగుటకు సహాయం చేయండి. మహాసభలు నిర్వహించడానికి కన్వీనర్స్ అయిన నీ పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసు నాయన. ఈ మహాజ్ఞానం ఈ PWDC గ్రౌండ్స్లో ప్రకటింపకూడదని ఎన్నో దుష్ట శక్తులు పనిచేసినా చివరికి మీరే గెలిచారు తండ్రి. మీ పిల్లలను దీవించండి, వారి పిల్లలను దీవించండి. క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. దొంగ బోధల నుండి, మూర్ఖులకు వారి మాటల నుండి నీ పిల్లలను కాపాడండి. ప్రతి ఒక్కరూ జైశాలై యేసుక్రీస్తుకు తమ్ముళ్ళై చెల్లెళ్ళై రాబోయే తరాలను కాపాడడానికి ఇప్పటి నుంచే మీ మహాజ్ఞానానికి వారసులుగా మీ పిల్లలగునట్లు సహాయం చేయమని వేడుకుంటూ కన్వీనర్స్ను దీవించమని, ఎందరో చేసిన త్యాగాలను బట్టి జరిగిన ఈ సభలు నిర్వీర్యం కాకుండా ఎందరినో వెలుగులోనికి తేగలుగుటకు సహాయం చేయమని, ఈ పట్టణాన్ని పట్టణ పాలకులను కాపాడి మీ జ్ఞానముతో నింపి నడపమని, రక్తపాతము తిరిగి ఈ నగరానికి రాకుండా శాంతిని నెలకొల్పమని వేడుకుంటూ మరి ఒకసారి నాయన ఈ సభల కన్వీనర్స్ను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండు నడిపించునుగాక. ఆమేన్. జయశాలి కాలంగళ నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సీడీలు మరియు DVDల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కైపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org. చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నది. శాస్త్రవేత్తలే దీనికి ఒప్పుకున్నది. నీటికుంది జ్ఞాపకం, అణువుకుంది జ్ఞాపకం, తిరిగి ప్రతిదానికుంది జ్ఞాపకం. గాలికుంది జ్ఞాపకం, పక్షికుంది జ్ఞాపకం, పంచభూతాలకుంది జ్ఞాపకం. జల బిందువులకు ఉంది జ్ఞాపకం, భూమి ఆకాశంకుంది జ్ఞాపకం. ఇసుక రేణువుకుంది జ్ఞాపకం, ఈ పదార్థానికి ఉంది జ్ఞాపకం. చెప్పలేని వింత రహస్యాలు
రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందు తెలిపెను. ఎర్ర సముద్రం విన్నది, మోషే చెయ్యెత్తగానే అది పాయలైనది. తిమింగలం మాట విన్నది, యోనానే చంపకుండా కడుపులోని దాచినది. దేవుని ప్రజలను గుర్తుపట్టెను, మరో సైన్యముంచి వేసెను. దేవుని మాటలని జ్ఞాపకముంచుకొని తన ప్రజలను దాటింపచేసెను. యోనానే గుర్తుపట్టి తిమింగలం దాచుకొని భద్రంగా దరికి చేర్చెను. బెతస్సా కోనేరులు ఎవరు దూకెను, ముందు ఎవరు దూకారో గుర్తుపట్టెను. ఈ నీటికి జ్ఞాపకమున్నది, దానికి గుర్తించే శక్తి ఉన్నది. గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను. శాస్త్రం చెప్పలేని సృష్టి రహస్యాలన్నీ బైబిల్ ముందు తెలిపెను. డయల్ చేసిన నంబర్ సరైనది కాదు, దయచేసి డయల్ చేసిన నంబర్ చెక్ చేసుకోండి. హలో, సెల్ ఫోన్కి ఉంది జ్ఞాపకం, నువ్వు పంపిన నెంబర్కే కబురు చేర్చుచున్నది. కెమెరాకి ఉంది జ్ఞాపకం, నీ రూపమంతటిని దాచి ఉంచుచున్నది. రూపమంతటిని ఫోటో తీసెను, అది రికార్డింగ్ చేసి రూపమంతా చూపెను. మనుషుల మాటలని జ్ఞాపకముంచుకొని నీ స్వరము కూడా దాచి ఉంచెను. నువ్వు చేసిన పాపాలు పదార్థం దాచుకొని ఆ దేవునికే అప్పగించును. ఈ సృష్టికే చూపు ఉన్నది, ఈ భూమికే వినికిడి ఉన్నది. పదార్థానికి జ్ఞాపకమున్నది, నేను పట్టుకొని అప్పగించుచున్నది. గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపెను.